హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి గణేష్ టైలర్స్. ఇప్పుడు మనం పైన చూపించిన నెక్ ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. ముందుగా ఈ నెక్ మనం రౌండ్ మార్క్లో మార్క్ చేసుకుంటాం కదా కట్ చేసే ముందు. దీన్ని ఇప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇలా చూడండి, మనకి పైన 2 ఇంచులు మార్క్ ఉంచుకోవాలి. నెక్ గ్యాప్ అనేది షోల్డర్ దగ్గర 2 ఇంచులు, ఇదిగోండి ఇలా 2 ఇంచులు పెట్టుకోండి. ఇక్కడికి వచ్చేసరికి 3 ఇంచులు అంటే 2.5 ఉంచుకుంటే సరిపోద్ది. అక్కడ మన గ్యాప్లో 3 అవుద్ది. ఇది నార్మల్గా స్ట్రైట్ లైనే మనకి ఇక్కడ వరకే నెక్. ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా అక్కడ వరకే నెక్. దానికంటే 1 ఇంచ్ డౌన్ కిందికి మనం మార్క్ చేసుకోవాలి. ఆ చాక్లెట్ మోడల్స్కి అనమాట. ఆ తర్వాత ఈ లైన్ అంతా 1 ఇంచ్ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మన నెక్ చుట్టూ ఆ షేప్ చుట్టూ 1 ఇంచ్ 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇవన్నీ లైన్లన్నీ కలిపేస్తే మనకి ఆ షేప్ వచ్చింది చూసారు కదా. ఈ షేప్లో మనకి పీస్ రావాలన్నమాట. ఆ పేపర్ పీచింగ్తో మనం పెట్టి దాన్ని రివర్స్ చేయాలి. ఇలా ఈ పేపర్ పీచింగ్ అనేది మనకి నెక్కి సరిపడా క్లాత్ని అయితే మనం తీసుకోవాలి. ఆ రెండో వైపులో మొత్తం నెక్ మొత్తానికి సరిపడేంత క్లాత్ని మనం కట్ చేసుకోండి. ఈ పీచింగ్ని కట్ చేసుకున్న తర్వాత సగానికి మడత పెట్టాక ఇప్పుడు మనం ఆల్రెడీ లైనింగ్కి మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ని ఈ క్లాత్ పైన పెట్టి మార్క్ చేసుకోవాలి. పీచింగ్ పైన పెట్టి చూడండి, ఇప్పుడు చెప్తాను. చూసారు కదా, ఇలా సగానికి ఇలా మార్క్ చేసుకోండి. గమ్ అనేది లోపల ఉండేలా మార్క్ చేసుకోండి. నెక్కి సరిపడా చుట్టూ చూసుకోండి, నెక్కి సరిపడా ఉందా లేదా పీచింగ్ అనేది అని చెక్ చేసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు నెక్ డౌన్ ఎక్కడికి ఉందో అది మనం మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర. నెక్స్ట్ ఇప్పుడు నెక్ డౌన్ అంటే చాక్లెట్స్ కంటే కిందకి ఇది ఇలా మార్చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ కార్నర్స్ ఇలా మార్చేసేసుకోండి సింపుల్గా. లేదు అంటే డైరెక్ట్గా మార్క్ వేసుకునేటప్పుడే పీచింగ్ మీద కూడా మనం డైరెక్ట్ మార్క్ అయితే వేసేసుకోవచ్చు. అలా కూడా వేసుకుంటే సింపుల్గా ఉంటుంది. కాకపోతే ఇదంటే మనకి ఆల్రెడీ కటింగ్లో మార్క్ చేసుకుంటాం కాబట్టి దీన్ని ఫాలో అయిపోతే సరిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ ఇలా కలిపేసి మనకి ఆ షేప్లో వచ్చేంత వరకు లైన్స్ అన్ని కలిపేసిన తర్వాత చుట్టూ కట్ చేసుకోవాలి. ఆ షేప్ వచ్చేంత వరకు, ఆ షేప్ మార్క్ వరకు చుట్టూ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల వైపు కూడా సేమ్ నెక్ ఎలా ఉందో అలానే కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి 1 ఇంచ్ వెడల్పు ఉండాలి. ఇది 1 ఇంచ్ వెడల్పు ఉండాలి. ఆ 1 ఇంచ్ వెడల్పున మనం నీట్గా ఇది ముందు కటింగ్ చేసిన దానికి 1 ఇంచ్ చుట్టూ సరిపోయేలాగా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ 1 ఇంచ్ పైకి చాక్లెట్స్ వస్తాయి. అవి మనం లాస్ట్లో వేయాలి. నెక్ అంతా తయారైపోయిన తర్వాత దీన్ని ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని మనం ఆపోజిట్ క్లాత్ అయితే బాగుంటుంది. సారీ కలర్ ఈ పీస్ అనేది సారీ కలర్ ఉంటే బాగుంటుంది. కానీ ఇది మనం కుట్టింది గ్రీనే పెట్టాం. అలా కాకుండా ఆపోజిట్ కలర్ ఉంటే చాలా బాగుండేది. ఇలా ఐరన్ చేసేసుకోండి శుభ్రంగా, నీట్గా ఐరన్ చేసుకుంటే సరిపోద్ది. ఐరన్ చేసుకుని చుట్టూ మనకి ఆ నెక్ చుట్టూ కట్ చేసేసుకోండి. ఐరన్ బాక్స్ లేకపోతే ఆ పీచింగ్ పైన చుట్టూ రెండు వైపులా కుట్టు అయితే వేసేసుకోవచ్చు. తర్వాత నెక్కి సరిపడా పైపింగ్ తాడ్ని మనం కొలుచుకొని తీసేసుకోండి. దీన్ని పైపింగ్ క్లాత్తో తయారు చేసేసుకోండి. ఇలా పైపింగ్ క్లాత్తో మనకి క్రాస్లోనే ఉండాలి పైపింగ్ క్లాత్. ఇదంతా తెలుసు కదా మీకు, క్రాస్లోనే ఉండాలి, క్రాస్లోనే కట్ చేయాలి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పెట్టే ఏదో ఒక వీడియో మీకైతే యూజ్ఫుల్ అవుతుంది, ఉపయోగపడుతుంది తప్పకుండా. అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది, మనకి ఉపయోగపడుతుంది, పర్లేదు అనుకుంటే కామెంట్ కూడా చేయండి. బాగుంటే గుడ్ అని పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, అలా ఇప్పుడు పైపింగ్ మొత్తం తయారు చేసుకోండి. తాడుకి సరిపడా క్లాత్తో పైపింగ్ థ్రెడ్ని తయారు చేసేసుకోండి. చూసారు కదా, ఇలా పూర్తిగా తయారు చేసుకున్న తర్వాత మనం దీన్ని దగ్గరగా కట్ చేసేయండి. అంటే ఖర్చుకి మనకి ఒక 2 పాయింట్స్ ఉంటే సరిపోద్ది. ఆ 2 పాయింట్స్ ఉన్నంత వరకు ఉంచి ఇంకా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఆ నెక్ చుట్టూ ఎలా కుట్టాలో ఇప్పుడు చెప్తాను చూడండి. మనకి ఎక్కువగా ఉంటే కార్నర్స్లో తిరగదనమాట, మనకి అడ్డుగా ఉంటుంది ఆ క్లాత్ కూడా. అది లేకుండా ఉండాలంటే ఇలా చూసారు కదా, కరెక్ట్గా పీచింగ్ వరకు కట్ చేసేసుకోండి. మనం ఐరన్ చేసాం కాబట్టి అది అంటుకొని ఉంటుంది, మనకి ప్రాబ్లం లేదు. గమ్మున్న వైపు ఐరన్ పెట్టి చేసుకోండి. ఇప్పుడు దీనికి కరెక్ట్గా ఆ 2 పాయింట్స్ పెట్టి నెక్ చుట్టూ ఇలా వేసేయండి. ఈ పాయింట్స్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి.
అక్కడ ఆ పాయింట్‌లో సూది పెట్టి, సూది కిందకి దించి మనం ఆ పాయింట్ దగ్గర తిప్పాలి క్లాత్‌ని. ఆ నెక్‌ని, పైనున్న పైపింగ్‌ని ఇలా పెట్టి 2 ఒకేసారి తిప్పాలి. తిప్పితే మనకు ఆ పాయింట్ అనేది కరెక్ట్‌గా వస్తది. కరెక్ట్ పాయింట్‌లో పెట్టి ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత సెంటర్‌లో, సెంటర్‌లో కూడా వేయాలి. దీన్ని ఇలా చిన్నగా లోపలికి మడత పెడితే మనకి నార్మల్ పైపింగ్ వచ్చేస్తది. ఇప్పుడు లోపల వైపు ఎలా వేయాలో చూడండి. మనం ఆల్రెడీ ఐరన్ చేసాం కాబట్టి అక్కడ గమ్ షేప్ అనేది ఉంది. ఆ షేప్ పైన కరెక్ట్‌గా పీచింగ్ షేప్ పైన చుట్టూ ఇలా వేసేయండి. చుట్టూ కరెక్ట్‌గా. ఇక్కడ కూడా కార్నర్ చూడండి. కార్నర్‌లో ఆ నీడిల్ అనేది సూది అనేది కిందకి దించి మనం ఆ పాయింట్ అనేది తిప్పాలి. తిప్పిన తర్వాత మళ్ళీ చుట్టూ వేసేయండి. చూసారు కదా! రెండు వైపులా పైపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం దీన్ని ఒరిజినల్‌గా అంటే లైనింగ్‌కి అటాచ్ చేసేయాలి. ఒరిజినల్‌కి, లైనింగ్‌కి 2 అటాచ్ చేసిన తర్వాత మనం కుట్టాలి. ఇది ఎలా మీకు తెలుసు కాబట్టి నార్మల్‌గా ఎలా అంటిస్తామో అలా అంటించండి టోటల్‌గా చుట్టూ. చుట్టూ అంటించి కుట్టేసి ఆ ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్‌నైతే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం ఇది లైనింగ్ వైపు పెట్టాలి. మనం ఇప్పుడు తయారు చేసిన నెక్ అనేది లోపల వైపు నుంచి బయటికి తిప్పాలి. అంటే ఇప్పుడు లైనింగ్ వైపు కుట్టి ఒరిజినల్ క్లాత్ వైపు రివర్స్‌లో తిప్పాలనమాట. ఇలాంటి నెక్స్ ఏవున్నా సరే లోపల అంటించి బయటకి తిప్పాలి. ఇప్పుడు చూసారు కదా! ఇగోండి ఇలా పెట్టి కరెక్ట్‌గా పైన కట్ చేసుకోండి. సెంటర్ మార్క్ చేసుకోండి ఇలా కటింగ్ పెట్టి. ఇప్పుడు ఆ సెంటర్‌కి ఈ సెంటర్ మార్క్ చేసి కరెక్ట్‌గా కుట్టయితే వేయండి. ఇక్కడ లైన్ ఆల్రెడీ కనిపిస్తుంది కదా! లైనింగ్ ఫోల్డింగ్ లైన్ మడత పెట్టింది మనకు కనిపిస్తుంది. ఆ మడత ప్రకారం ఈ నెక్ సెంటర్ చూసుకొని కరెక్ట్‌గా 2 ఒకే దగ్గర ఉండేలా చూసి ఇలా వచ్చి ఇక్కడి నుంచి నెక్ ఇటువైపు పైపింగ్ ఏసాం కదా! ఆ పైపింగ్ పక్కనే కరెక్ట్‌గా ఆ కుట్టు మీద మీరు ఫాలో అయిపోతే సరిపోద్ది. ముందుగా ఆల్రెడీ మనం వేసిన పైపింగ్ కుట్టు ఉంది కదా! ఆ కుట్టు మీద వేస్తే సరిపోద్ది. మనం ఎలా పాదం కొంచెం సెట్ చేసుకున్నాం కాబట్టి అది డైరెక్ట్‌గా పైపింగ్ పక్కనే పడుతుంది. పైపింగ్ పైన అయితే కుట్టు పడదు. ఆ పాదాన్ని మనం సెట్ చేసుకున్నాం కాబట్టి అలానే చుట్టూ ఇప్పుడు ఇలా వేసేయండి. 2 వైపులా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని సెంటర్‌లో కట్ చేసేసుకొని నార్మల్ నెక్ ఎలా తిప్పుతామో అలానే. చూసారు కదా! లైనింగ్ వైపు మనం అంటించాం. అంటించిన తర్వాత ఇలా సెంటర్‌లో చిన్న చిన్న కార్డ్స్ అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టుకుంటే మనకి రివర్స్ చేసేటప్పుడు ఆ షేప్ అనేది వస్తుంది మనకి. క్లాత్ అనేది అడ్డుగా ఉండకుండా. చూసారు కదా! ఇలా వచ్చింది దీనిపైన కరెక్ట్‌గా పైపింగ్ పక్కనే కుట్టు పడేలాగా కుట్టు వేసేయండి. పైపింగ్ పక్కనే పడాలి. ఇలా వేసిన తర్వాత ఇటువైపు యువతల వైపు ఉంది కదా! దీన్ని సేమ్ ఇది పైపింగ్ పక్కనే పడేటట్టు మనం ఫోల్డ్ చేస్తూ ఆ ఖర్చుని లోనకి మడత పెడుతూ ఇలా కుట్టయితే సింపుల్‌గా వేసేయవచ్చు. ఇది ఎక్కువ ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే పీచింగ్‌కి ఐరన్ చేసి ఉంచాం కాబట్టి ఆ క్లాత్ అనేది జరిగిపోకుండా పట్టుకొనే ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా! ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ హోల్స్ టైప్ కావాలి కాబట్టి మనకి చాక్లెట్స్ దానికి పేపర్‌నయితే వాడుకోవాలి. ఇలా పేపర్ తీసుకొని సరిపడా ఇలా మార్చేసుకోండి 1 ఇంచి. ఈ నెక్ రౌండ్ షేప్ మార్చేసుకున్న తర్వాత పక్కకు తీసి ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఉండాలి కదా మనకి. 1 ఇంచ్ వెడల్పు చాక్లెట్స్ కావాలి. వీటిని ఇలా మార్చేసేసుకోండి. ఇలా మార్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ క్లాత్‌ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి. ఆ షేప్‌లో మనం కుట్టాలి ఆ చాక్లెట్స్‌ని. ఇప్పుడు చాక్లెట్స్‌కి క్లాత్‌ని ఎలా తయారు చేయాలో చూడండి. ఇప్పుడు ఇది ఆపోజిట్ కలరు శారీ కలర్‌ని దీన్ని 1 ఇంచి మాక్సిమం ముప్పావు ఇంచి మార్చేసి కుట్టుకోండి. వెడల్పులో కుట్టుకోండి. తాడు తిప్పినట్టు దీన్ని రివర్స్ చేయాలన్నమాట. తిప్పాలి. ఈ రింగ్‌లా వస్తుంది తిప్పితే. ఇది మనకి ముప్పావు ఇంచి ఉంటే కొంచెం పెద్దగా కనిపిస్తుంది చాక్లెటు. 6 ఇంచి కూడా పెట్టొచ్చు. కాకపోతే చిన్నవయిపోతాయి. ఇలా పెట్టి లోనకి సూదితో నార్మల్ తాడు తిప్పినట్టు దీన్ని రివర్స్ చేసేయాలి. ట్రేస్ చూసారు కదా! ఇలా తాడు తిప్పినట్టు. నార్మల్‌గా మనం థ్రెడ్ ఎలా తిప్పుతామో అలానే తిప్పేయండి. ఇలా తిప్పిన తర్వాత దీన్ని మనం చాక్లెట్ సరిపడా సైజులో కట్ చేసుకోవాలి. దీన్ని కొంచెం బాగా రఫ్ చేసుకోండి కుట్టిన వైపు. అది చిన్న బుడగలా ఇస్తుంది. అది లేకుండా మనం ఇలా రఫ్ చేసుకుంటే కరెక్ట్‌గా కుట్టినంత వరకు బానే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టి ఈ క్లాత్ పైన
కరెక్ట్‌గా మనం మార్క్ అంటే ఒక హాఫ్ ఇంచి అటువైపు, ఇంచి అటువైపు ఉండేలాగా పెట్టాలి. కిందన 1 ఇంచి ఖర్చు ఉండేలాగా. మార్క్ అంటే 1 ఇంచ్ కిందకుండాలి. ఇలా ముక్కుంచి పక్క పక్కనే పెడుతూ ఇలా కుడుతూ కట్ చేసుకోండి. సింపుల్‌గా ఉంటుంది. మీరు ఒకేసారి కట్ చేసుకుంటే సైజు తెలీదు. నెక్స్ట్ కుట్టేటప్పుడు ఇబ్బంది పడతారు. ఎగిరిపోతుంటాయి, పక్కనే పడిపోతుంటాయి. ఇలా అయితే మనకు కరెక్ట్‌గా వస్తది. చూసారు కదా! కుట్టుకి 6 ఇంచి, ఇటువైపు కూడా ఒక 6 ఇంచి వచ్చింది. ఇప్పుడు ఆ షేప్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ షేప్ పైన దీనికంటే ఒక్క పాయింట్ చిన్నగా పైకి పెట్టి కుట్టు వేయండి. ఇది పైకి పెట్టి కుట్టు వేస్తే మనం చాక్లెట్ కుట్టేటప్పుడు దగ్గరికే లాక్కోదనమాట. ఇలా దగ్గరికి కుట్టేటప్పుడు ఈ క్లాత్ లాగేసుకుంటుంది. ఆ పేపర్ దగ్గర కింద వైపు నుంచి లాగేసుకొని మనకి చాక్లెట్ షేప్ రాకుండా ఒక పక్కకి లాగేసినట్టు వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఒక చిన్న పాయింట్, ఎక్కువ అవసరం లేదు. ఒకే ఒక పాయింట్ పైకి పెట్టి కుట్టేసేయండి. ఇలా వేసిన తర్వాత రెండో కుట్టు కూడా కిందన ఖర్చు మనకి కట్ చేసేస్తాం కాబట్టి అది లేవకుండా ఉంటుంది. ఇప్పుడు ఇటువైపు నెక్ షేప్ ఇది కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ ఎలా ఏస్తాం మనం? థ్రెడ్ లేకుండా ముందు పైపింగ్ ఏసేవాళ్ళం, నార్మల్ పైపింగ్. రివర్స్ ఇటు నుంచి అటు తిప్పేవాళ్ళం, లేదా అటు నుంచి ఇటు తిప్పేవాళ్ళం. ఇప్పుడు దీన్ని రివర్స్‌లో కిందన పెట్టి ఫోల్డ్ చేసి నెక్ తిప్పినట్టు మనం నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్‌కి హెమ్మింగ్ చేసే బ్లౌజ్‌కి ఎలా తిప్పుతామో అలా కింద నుంచి పెట్టాలి. ఇది కాకపోతే కింద నుంచి పెట్టి పైకి తిప్పేయండి. తిప్పేసి ఇలా చివరన కుట్టేస్తే సరిపోద్ది. ఇంచి. లేదు మనం కరెక్ట్‌గా వేయలేమంటే పైనుంచి పెట్టి కిందకి తిప్పేయండి. కరెక్ట్‌గా ముందు మనం వేసిన కుట్టుకి సెట్ చేస్తూ ఇలా పెట్టండి సరిపోద్ది. చూసారు కదా! కరెక్ట్‌గా పడేలాగా. ఆ పాయింట్ పైన చివరన కుట్టు పడేలాగా క్లాత్‌కి మనం ఇగో ఇలా కుట్టుకుంటే ఆ షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. వచ్చిన దాన్ని ఇప్పుడు ముందుగా కిందన మార్క్స్ ఉన్నాయి కదా! మార్క్స్‌ని ఫాలో అవుతూ ఈ క్లాత్‌ని పెడుతూ ఇలా సెట్ చేయండి. ఇదిగోండి అక్కడుంది చూసారు కదా! ఇక్కడుంది. మనకి మార్క్ అనేది ఇక్కడుంది. ఆ మార్క్ మీద 1 ఇంచే కావాలి మనకి. ఎక్కువుంటే మళ్ళీ పైకయిపోద్ది. 1 ఇంచే కావాలి కాబట్టి అక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకొని కరెక్ట్‌గా పెట్టి ఫాలో అయిపోతే సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేయండి రఫ్ చేసి. ఆ 1 ఇంచ్ సరిపడా ఈ పాయింట్ పైకి లేవాలన్నాం కదా! ఆ క్లాత్‌ని పైకి లేచేలా 1 ఇంచ్ మనం పైకి లాక్కొని కుట్టు పెట్టుకోవాలి చుట్టూ. ఇదిగోండి ఇలా కుడితే ఇప్పుడు మనకు ఆ షేప్ అనేది వస్తది. అదే టైట్‌గా ఉందనుకోండి ఇలా లాక్కున్నట్టు వస్తుంది. ఆ షేప్ అనేది కరెక్ట్‌గా రాదు. అందుకోసమే ఆ చిన్న పాయింట్ ఎక్స్‌ట్రా పెట్టడం అనమాట. చాక్లెట్స్ అనేవి. దీన్ని ఇలా పెట్టిన తర్వాత ఈ పాయింట్‌లో కూడా ఒక 6 ఇంచ్ ఎక్స్‌ట్రా వచ్చింది చూసారు కదా! ఈ 6 ఇంచుని కూడా ఎలా కుట్టాలో చెప్తాను తర్వాత. దీనికి పోస్ట్ కుట్టేటప్పుడు ముడేసి పోస్ట్ కుట్టేటప్పుడు చెప్తాను మీకు క్లారిటీగా. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కుట్టాలి. దీనికి నార్మల్‌గా 2 పొరలు, 4 పొరలు మీ ఇష్టం. ఎన్ని కావాలంటే అన్ని థ్రెడ్స్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా ఒక చాక్లెట్ కరెక్ట్‌గా చూసారు కదా! పాయింట్ ఇగోండి ఇక్కడికి లాగ్గానే ఇలా వచ్చింది. ఇప్పుడు రెండోది చెప్తాను క్లారిటీగా చూడండి. ఇది ఇక్కడికి ముడయింది కదా! ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి ఈ చివరికి చూసారు కదా! ఇక్కడ ముడిపెట్టి లాగేయండి. ఇలా ముడిపడింది. దగ్గరికొచ్చింది కదా! మళ్ళీ అక్కడే 2 సార్లు స్టిచ్ చేసి ఒక పూస పెట్టి ఇలా ముడివేయండి. చూసారా ఫ్రెండ్స్? అలా పూస పెట్టి ముడివేస్తే మనకది ఫిట్‌గా ఉంటుంది. కదలదు. ముడేసేసరికి ఒకటి తెగిపోయినా ఇంకోటి క్లారిటీగా ఉంటుంది. బావుంటుంది. అర్థమైంది కదా! ఇగో చిన్నది ఒక సైడ్ కుట్టు పెట్టి దాన్ని ఇంకో పక్క కుట్టి చివర కుట్టి ముడివేస్తే మనకు ఆ షేప్ అనేది వస్తుంది. ఈ చివరి నుంచి ఈ చివరికి మధ్యలో గ్యాప్‌లో వదిలేయాలి. చూడండి అలా వదిలేసి ఇలా ముడివేస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. ఇలాగే టోటల్‌గా ఇవన్నీ కుట్టేసుకొని ఆ పూసలనేవి కుట్టేటప్పుడు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ నెక్ అనేది. ఇది మీకు అర్థమైందనుకుంటున్నాను. క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను. మీకు కూడా అర్థమైనట్టయితే తప్పకుండా కింద కామెంట్ అయితే ఏదో ఒకటి పెట్టండి. నైస్ అని, గుడ్ అని తప్పకుండా ఏదో ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. నెక్స్ట్ ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది కూడా. మీరు ఒక లైక్స్, కామెంట్స్ చేస్తే తప్పకుండా చేస్తారనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఈ నెక్ ఎలా ఉందో కామెంట్‌లో పెట్టి చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ టోటల్‌గా.